హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదండీ చాలా తక్కువ బ్లౌజ్ పీస్ వచ్చిందని. సో, నేనైతే అలాగే అడ్జస్ట్ చేసి కుట్టేశాను. ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా! అలాగా హెడ్స్ గానీ, ఆ టెయిల్ గానీ కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకున్నాననమాట. అయితే రెండో హ్యాండ్ మాత్రం ఉల్టా పడిపోయిందండి. అబ్బా! ఇలా ఉల్టా పడింది ఏంటి? ఎలాగ అడ్జస్ట్ చేయాలి ఏంటి? అనుకుంటూ ఉన్నాను. మొత్తం మీద అయితే ఇలాగా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసేసుకొని ఇది చూస్తున్నారు కదా! ఇక్కడే నాకు కొంచెం ఇబ్బందయింది. సో, దీన్ని ఇలా సెట్ చేసుకున్నాననమాట. నేను సగానికి ఫోల్డ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. మీరు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. అంటే మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేయకుండా ఎలా ఉందో అలా కట్ చేసుకొని ఫ్లోర్ మీద అప్పుడు దేని దానికి పెట్టుకుని కట్ చేసుకోండి. సరేనా? ఇలాగ సగానికి ఫోల్డ్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఇబ్బందయింది. కానీ బ్యాక్ నెక్ మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. అదే బ్యాక్ పార్ట్ మాత్రం ఆ ప్యారెట్స్ అనేవి కరెక్ట్‌గా వచ్చినాయి. ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్‌గా వచ్చింది. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గానే వస్తదిలెండి. కానీ నాకు షేప్ బెల్ట్ క్లాత్ లేకపోవడం వల్ల కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేశాను. ఇక్కడ వీ షేప్ దగ్గర కొంచెం అతుకులు పడ్డాయి. అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ ఛానెల్‌లో షేర్ చేశాను. చూడండి, వెంటనే కింద లింక్ ఇస్తాను.